అందం వేరు, అదిరిపోయే అందం వేరు. అందంగా ఉన్న వారిని ఎవరైనా మీరు బాగుంటారు అని మాత్రమే అంటారు. అయితే ప్రియాంక లాంటి అందగత్తెను మాత్రం మీరు చాలా సెక్సీగా ఉంటారని అంటారు. అలా అనవచ్చా అంటే అలానే అనాలి అని ఈ అమ్మడు సెలవిచ్చింది. ప్రియాంక అలా సెక్సీ కామెంట్స్ చేయడానికి కారణం లేకపోలేదు. గత 2 ఏళ్లుగా ఏషియా సెక్సీ ఫిగర్గా అవార్డు సొంతం చేసుకుంటున్న ప్రియాంక మరోసారి ఏషియా శృంగార దేవతగా ఎంపికైంది. 50 మంది సెక్సియస్ట్ ఏషియా మహిళలు అంటూ బ్రిటన్కు చెందిన ఈస్టర్న్ ఐ అనే పత్రిక ఓ జాబితా రూపొందించగా అందులో ప్రియాంక అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ఈ టైటిల్ని గెలుచుకోవడం ఇది 3వసారి. అందరి అభిప్రాయం ప్రకారం ప్రియాంక టాప్ ప్లేస్ సాధించింది. కెరియర్ పరంగా దీపిక, కత్రినా లాంటి స్టార్స్ అంతా ప్రియాంక కన్నా చాలా స్పీడ్గా దూసుకుపోతుంటే ఇలాంటి శృంగార పోటీల్లో మాత్రం ప్రియాంక హవానే కొనసాగుతుంది. అయితే ప్రియాంక ఈ అవార్డు గెలుచుకోవడం వెనక ఏదో మాయ ఉందంటూ కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా కామెంట్స్ చేయడం విశేషం. మరి ఈ సెక్సీ బ్యూటీ ఏ మాయ చేసి ఈ కిరీటాన్ని దక్కించుకుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటి వరకు పద్ధతైన క్యారెక్టర్లు చేసిన శాండిల్వుడ్లో అందరి మనసు దోచుకుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు పూర్తి గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించేందుకు సై అంటుంది. తాజాగా నీరు దోసే సినిమాలో పిచ్చి పిచ్చిగా రెచ్చిపోనుందట. వాస్తవానికి ఈ సినిమాలో రమ్య నటించాల్సి ఉన్నా చివరి సమయంలో డ్రాప్ కావడంతో ఆ పాత్ర రాగిణి ద్వివేది చేస్తానని ఒప్పుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ అమ్మడు కూడా ఆ సినిమాలోంచి తప్పుకుంది. దీంతో ఆ ఛాన్స్ హరిప్రియ కొట్టేసింది. ఈ చిత్రం ఓ కాల్ గర్ల్కి సంబంధించిందట.